నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి జాయింట్ సెక్రటరీగా మరి తాను కూడా కింద ప్రభుత్వంలో మన వయసులు కానీ కులమాలు నేను సైతం మీ ముందు ఉన్నానని మనం పేదలు లక్ష్మీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే చదువుకుంటున్నారు మన పిల్లలు. మిగతా వ్యాపకాలు లేకుండానే చదువుకుంటారు. మిగతా కులాలకు మన కులాలకు అందరూ చదువుకుంటున్నారు. చాలా సంతోషం. ఇవాళ మండల ఆదివేశంతో అభినందన చదువుకుంటున్నారు నాగేశ్వరరావు గారికి 10 సంవత్సరాలు మండల ఆదివేశం సబ్సిడీ ఉన్నది. నాగేశ్వరరావు వచ్చిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత పూర్వ వచ్చిందని సభాముఖంగా తల్లిదండ్రులు మాత్రం ఒక్కటి ఆడవాళ్ళు తల్లి మాత్రం ఆలోచించాల్సింది. ఇప్పుడు సమాజంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ సాయకులతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు క్షేమ విహారాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లి కూతుర్లకు ఇంట్లో కూర్చోబెట్టుకొని అమ్మా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వాటికు దూరంగా ఉండండి, లేకపోతే వాళ్ళని చెప్పకుండా పిల్లలకు తెలియదు. ఎవరితో ఉందో స్నేహితాలు తీసుకుంటూ చేస్తుంటుంది. ఇది కాబట్టి ప్రతి ఒక్క తల్లి మాత్రం ఆమె పిల్లలకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషము. ఈ అవకాశం ఇచ్చినందుకు నాగేశ్వరరావు ధన్యవాదాలు. అంటే సూర్య నాగేశ్వరరావు అంటే ఇద్దరు చుట్టుపక్కల జిల్లాలో కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్క రోజు కనిపిస్తుంటాడు. ప్రతి ఒక్క ప్రోగ్రాం చేయాలనే తలంపుతోటి ఎంకరేజ్ చేసి చేపిస్తున్నాం. మా నాగేశ్వరరావు వల్ల మాకు కూడా మంచి పేరే వచ్చింది. కాకపోతే ఇటువంటి ప్రోగ్రాంలు ఇంతవరకు ఎవరూ చేయలేదు. మేము ఇంకా చేయాలని చేపిస్తామని మీకు అందరికీ చెప్తున్నాం. ఇంకా చాలా మాకు ఇంకా కొంత సమయాభావం వల్ల చాలా మంది తెలియదు మాకు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాంలు అన్ని చేస్తూ మీకు ఎంకరేజింగ్ చేసి బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు. పిల్లలు ఈ రోజు ఇంత అభివృద్ధి పదంలో నడిపించడానికి కారణం ముఖ్యంగా తల్లిదండ్రులు. వారి ఆలోచన విధానం బట్టి పిల్లలు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది నా అనుకూలంగా చెప్తున్నాను. పిల్లలు వాళ్ళు ఏం చేయాలో, ఏమి డెవలప్మెంట్ కావాలో, మరి ఏది ఏ వృత్తిలో వెళ్ళిపోవాలో, ఎలా వెళ్ళిపోవాలో అనేది వాళ్ళని అడిగి తెలుసుకొని మనం వాళ్ళని ప్రోత్సహించగలిగితే వాళ్ళ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మనం వ్యాపారరీత్యా మనం ఎంతో ఎన్నుబడుతున్నాము. ఉద్యోగరీత్యా అనేది లేకుండా పోయింది. ఈ రోజు మన పిల్లలు విద్యలో మనం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఉన్న వరకు ఆ అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళ ఉన్న స్థాయిలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా మన విలువ అంటూ పెరుగుతుంది. వ్యాపారంలో మనకు విలువ అంటూ లేకుండా పోయింది. ప్రతి ఒక్కరు శక్తి అని చాలా ఇదిగా ఉంది. కాబట్టి ఒక విజయరీతిలో ఉండడం వల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా విలువ పెరుగుతుంది. దానివల్ల సమాజం కూడా వృద్ధిలోకి వస్తుంది. కాబట్టి ఇది ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై వాసవి, జై వాసవి. ఈ రోజు ఇక్కడ వేదిక పెద్దలు మరియు ఇక్కడ వచ్చిన పిల్లలు పెద్దలు అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈ రోజు గిద్దలో మండల ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఇంటర్లో మరియు 10th లో అత్యధిక మార్కులు విచ్చేసినటువంటి పిల్లలకు ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తూ, అదే విధంగా మన ఆదివాసుల్లో పిల్లల్లో మంచి పోటీతత్వం వచ్చి ఇంకా చదువుల్లో బాగా అధిక మార్కులు రావాలని కోరుకుంటూ, అదే విధంగా గిద్దలూరులో మన ఆంధ్రప్రదేశ్ లోనే 3rd ర్యాంక్ వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. మన ఆదివాసుల్లో మన జిల్లాలోనే ఇలా చెప్పడం జరిగింది. ఇట్లా గిద్దలూరులో వచ్చినారని చెప్పి వారు కూడా బాగా సంతోషించి వారిని కూడా సత్కరిస్తామని చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన గిద్దలూరు మండలం చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ ఫోన్ల ద్వారా 35 మంది మాకు పేర్లు ఇవ్వడం జరిగింది. వారిలో దాదాపు
25-30 మెంబర్స్ వచ్చారని అనుకుంటున్నాను. సార్ రాజభారత కుదరక రాకపోయినచ్చు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అదే విధముగా రాబోయే రోజుల్లో కూడా గిద్దలూరికి మన ఆర్యవైశ్య లో మంచి పేరు తీసుకొస్తారని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఆర్యవైశ్య నుండి రాకేష్ గారు ఒక కార్యక్రమం మొదలు పెట్టారు. ఆర్యవైశ్యుల్లో 10th క్లాస్ 500 మార్కులు వచ్చిన వారికి స్కాలర్షిప్ అనేది ఏర్పాటు చేశారు. మరి మీరు 580 ఎక్కువ వచ్చిన వారికి మీరేమైనా అప్లికేషన్ చేశారా? చేసిన వాళ్ళు ఎంత కొంత చేయొద్దండి. నాకు వచ్చిన లిస్ట్ లో దాదాపు 10 మంది పైన ఉండరు. మా మండల కమిటీ సభ్యుల చేత ఈ అమ్మాయికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సాయిని షేక్ బొమ్మ మరి నాగేశ్వరరావు గారి సత్యమని లీలా లక్ష్మి ద్వారా జరుగుతుంది. ఒక్కసారి సపోర్ట్ ప్లీజ్. మరి ఎంతో ఆనందపడాల్సి వచ్చిన 989 అంటే ఆర్డినరీ విషయం కాదు. అవుట్ ఆఫ్ కాజన్ తీస్తున్నారు సార్. వాళ్ళ ఫోటో తీసుకుంటాం, మన వాళ్ళు తీసుకొచ్చాము. ఓకేనా? ఈ పాపకు 980 మార్క్స్ వచ్చినాయి. నీ కూడా అభినందనలు మా సంఘం తరఫున. మీ పేరెంట్స్ కూడా మరి మా సభ్యులు ఈ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో సన్మానం ఏర్పాటు చేశాం. మరి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈ స్థితిని తీసుకొచ్చారు. మరి వాళ్ళ తల్లిదండ్రుల కృషిని దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మా మండల 60 తల్లిదండ్రులు కూడా మరొకసారి అభినందిస్తున్నామా. కంగ్రాట్స్ టు యు. కంగ్రాట్స్ వన్స్ అగైన్. మా రంగప్రసాద్ మా సభ్యుడు, మరి ఆ అమ్మాయి కూడా 976 వచ్చినందుకు ముందుగా ఆ అమ్మాయికి మా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ప్రసాద్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనస్ఫూర్తిగా మనసారా మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నామా. భవిష్యత్తులో మంచి IAS డాక్టర్ కావాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, సహస్ర కంగ్రాట్స్ టు యు. మరి మీ అమ్మమ్మ తాతయ్య మీకు అభినందన సరైన చాలా సంతోషం అమ్మా. మరి మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. మీ తాతయ్య వాళ్ళ సపోర్ట్ మీకు ఎలా మిమ్మల్ని ఒక IAS IPS పొజిషన్ లో చూడాలి. ఇతరుల పట్టణానికి సర్వీస్ అందించాలి. మీ పొజిషన్ ఆ విధంగా ఉంది కాబట్టి మీ తాత గ్రాండ్ సపోర్ట్ మీకు ఇస్తాడు. మా కోరిక నెరవేరాలి. మీరు IAS అయ్యేసరికి మేము మమ్మల్ని కనిపించారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అమ్మా. నెక్స్ట్ సుగుణ వెంకట శ్రీచరణ్ రెడీ ఉండాలి. మరి గిద్దలు ఉంటే చాలా బ్రాండ్ వెళ్తాం. మరి అబ్బాయి మరి 597 అంటే మరి చాలా చిన్న విషయం కాదు. ఎంతో హార్డ్ వర్క్ చేసి మరి వాళ్ళ తల్లిదండ్రుల కృషి కూడా చాలా ఉంటుంది. మరి ఆ అబ్బాయి ఒక మట్టిలో మాణిక్యం అనుకొని మన గిద్దలుడికే
ఒక మణిరత్నం అనుకోవాలి. అన్ని మార్క్స్ వచ్చి ఈ రోజు స్టేట్ లో థర్డ్ వచ్చి గిద్దలూరు పట్టణమే స్టేట్ లో మోగిపోయింది. సో ఈ సందర్భంగా మరి మా మండల అరవై సంఘాల సూర్య శ్రీల్ గారికి అలాగే వాళ్ళ పిల్లలందరూ కూడా మరి కంగ్రాచులేషన్స్ తో ఆల్ ద బెస్ట్. మీ అబ్బాయి కూడా మా తరఫున అభినందనలు తెలపాలి. నెక్స్ట్ లఘుమానపు రేణుశ్రీ. మరి మీ అందరికీ కూడా ఇదొక టర్నింగ్ పాయింట్. ఇంటర్లో మంచి గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఇంకా ఇంటర్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి గిద్దలూరుకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మా సంఘం తరఫున కోరుకుంటూ నీకు మీ తల్లికి తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి మేము అభినందనలు మరియు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. రేణుశ్రీ వన్స్ అగైన్ వి ఆర్ కంగ్రాట్స్ టు యు. వాడగట్టు లక్ష్మీనారాయణ వాళ్ళ మనవడు మరి మాజీ అధ్యక్షులు ఎస్పీకే టెంపుల్కి చేయడం జరిగింది. అబ్బాయి కూడా మరి మంచి మార్క్స్ స్కోర్ చేసి మనకు మంచి పేరు తీసుకురావడం జరిగిందమ్మా. మీ అందరికీ కూడా అభినందనలు. నెక్స్ట్ బచ్చు శశిధర్. ఈ సభను ఏర్పాటు చేసిన గిద్దలూరు మండల ఆరోగ్య సంఘం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీలాంటి సపోర్ట్ మాకుంటే భవిష్యత్తులో ఇంతకంటే బ్రహ్మాండమైన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాము. మీ పేరు నెక్స్ట్ మీ ద్వారా కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు కానీ ఎవరో ఒకరు వచ్చి డాష్ మీదకి వచ్చి మాట్లాడాలి. నెక్స్ట్ బచ్చు శశిధర్, ఈ గాట్ 588. వీళ్ళ నాన్న టీచర్గా పనిచేస్తున్నాడు, మాకు సుపరిచితుడు. మరి గణేష్, నువ్వైనా మీ అబ్బాయిని భవిష్యత్తులో సివిల్స్ పంపాలని మా కోరిక. మన గిద్దలూరు ప్రాంతానికి సేవలు అందించాలి. మరి సరే, మీ అబ్బాయి తరఫున మీకు అభినందనలు. మీ అబ్బాయి కూడా ఆల్ ద బెస్ట్. నువ్వు టీచర్ వల్ల స్టూడెంట్ పంపించు. నెక్స్ట్ హిమవర్షిని, సూర్య హిమవర్షిని కూడా రెడీ ఉండాలి. సూర్య హిమవర్షిని రెడీ ఉండాలి. ఈ అబ్బాయికి 586 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ సింగర్ లక్ష్మీ సాహితి ఈజ్ గెట్ రెడీ. కుటుంబంలో జైలు అంటే జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. మరి ఆయనకు మేము సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఆయన రెస్పాన్స్ ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి మండల ఆరోగ్య సంఘం అందరికీ ధన్యవాదాలు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా ఎడవల్లి స్కూల్ నుంచి వచ్చి ఇదే విధంగా సన్మానం తీసుకున్నాను. ఎడవల్లి స్కూల్ నుంచి వచ్చి మండల ఆరోగ్య సంఘం నుంచి కొంచెటి రోజే గారు వచ్చారు. ఆ రోజు మాకు సన్మానం జరిగింది. మళ్ళా మా పాప ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతుంది. అంటే ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యి ఇక్కడ లేదు, గుర్తులో ఉంది. అందుకోసం పాపకి ఇన్స్పిరేషన్గా ఉంటుందని నేను వచ్చాను. ఇలాంటి సన్మానాలు తీసుకోవడం వల్ల పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. విద్యార్థులంతా బాగా రాణించండి. మార్కులు ఒకటే కాదు, నాలెడ్జ్ని సంపాదించండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఏ విధంగా ప్రిపేర్ కావాలి. మార్క్స్ అనేది కేవలం మార్క్స్ రావడం వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడం వేరు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు రాసే రీతిలో విద్యార్థులకు చెప్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే రీతిలో సబ్జెక్టును అవగాహన పెంచుకొని మన ఓసీలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, పెద్దలు చెప్పారు. దాన్ని రాణించేటట్టు ఇంటర్మీడియట్లో కష్టపడండి. థ్యాంక్ యూ. మరి ప్రభాకర్ చెప్పిన
సూచనలు పాటించండి. మరి ఆయన లెక్చరర్గా పనిచేస్తున్నారు. మరి ఈజ్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్. వాట్ ఎవర్ ఈజ్ టెల్లింగ్ ఈజ్ ట్రూ. దాని జాగ్రత్తగా యూ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. మన ముళ్ళపాడు సర్పంచ్ కళా సుబ్బారావు గారి కూతురు 58 మార్క్స్ స్కోర్ చేసి మరి మంచి పొజిషన్ తీసుకెళ్ళారు. మరి సుబ్బారావుకు ముందుగా అభినందనలు తెలుస్తూ తాను సర్పంచ్గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ పిల్లల మీద ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఈ పొజిషన్ తీసుకొచ్చినందుకు సుబ్బారావు వన్స్ అగైన్ కంగ్రాట్స్. అలాగే పాప నీకు కూడా మా సంఘం తరఫున నీకు అభినందనలు. ఇంటర్లో ఇంకా మంచి మార్క్స్ రావాలని మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నామమ్మా. వన్స్ అగైన్ కంగ్రాట్స్. సూర్య వాళ్ళ అల్లుడికి నాగేశ్వరరావు చాలా మురిసిపోతున్నాడు. నాగేశ్వరరావు, నువ్వు కష్టపడ్డందుకు మీ అల్లుడు మంచి మార్క్స్ తీసుకొచ్చింది ఆయన. ఇంకా నీకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్న అబ్బాయి పెద్ద అయితే ఇలాంటి కళ్యాణ మండపాలు చాలా జాగ్రత్తగా కట్టించుకో. మా అందరూ కూడా సేవలు అందించు. మీ మామగారికి బాగా సపోర్ట్. వన్స్ అగైన్ వీఆర్ కంగ్రాట్స్ టు యూ. నెక్స్ట్ మామూలు మధు 570. నెక్స్ట్ సూర్య మోస్త 580. సూర్య మోస్త. బోత్ కంగ్రాచులేషన్స్. కొంతమంది చూస్తే కొంతమంది చూడండి. ఫోటో అంటే వాళ్ళకి ఈ సెల్ అంటే నాగేశ్వర గ్రామం అంట. మరి నాగేశ్వరం అన్ని డబల్ సెంచరీ కొడుతున్న నాగేశ్వరం. సింగర్ నిహారిక 569. నిహారిక వచ్చిందా? మా కోసం చాలా కష్టపడి ఈ పొజిషన్ తీసుకొచ్చారమ్మా. ఇంకా నీకు భవిష్యత్తులో మంచి మార్క్స్ తీసుకొచ్చి మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి. మా మండల ఆరోగ్య సంఘానికి ఆధ్వర్యంలో ఇలాంటి సన్మానాలు భవిష్యత్తులో ఇంకా పొందాలమ్మా. వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు యూ. ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. నెక్స్ట్ ముప్పూరు అనిత రెడీ ఉండాలి. నెక్స్ట్ రాజపూడి యశ్వంత్. రాజపూడి యశ్వంత్. ఈ అబ్బాయికి 558 మార్క్స్ స్కోర్ చేయగలిగాడు. ఈ అబ్బాయికి కూడా మా తరఫున అభినందనలు బాబు. నెక్స్ట్ అన్నా గణేష్ రావాలమ్మా బాబు. అందరూ నాగేశ్వరరావు చుట్టూ లైబ్రరీ ఉన్నారా? నాగేశ్వరరావు ఖర్చు కూడా మరి అంతా గెలిచాడు. నెక్స్ట్ పోలేపల్లి శివానంద. శివ 561. నెక్స్ట్ రేవంత్. కేవీ రేవంత్ రెడీ ఉండాలి. రేవంత్ ఒక్క నిమిషం ఫోటో తీసుకున్నాను. నెక్స్ట్ ఆత్మకూడి వెంకట సత్యనారాయణ 581. పొప్పువారి స్ట్రీట్. మీ ఇద్దరు దంపతులకు మీ అబ్బాయికి మేమందరం కూడా అభినందన తెలియజేస్తాం చెప్పాలి. పేర్లు ఈ లిస్టులో పేర్లు లేని వాళ్ళు ఎవరన్నా 550 అబౌవ్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి.
వచ్చిన వాళ్ళలో మేము చదివిన వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? లేకపోతే ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాం. అందుబాటులో లేనందువల్ల కిరణ్ గారికి మా సంఘం తరఫున, అంటే ఆయన కూడా మా సంఘంలో సభ్యుడు, మాకు చాలా సంతోషంగా ఉంది. కిరణ్ ఈ సందర్భంగా మేమందరం కలిసి కిరణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ పుణ్యమే ఆ తల్లిదండ్రులు కలిసి వచ్చి వాళ్ళ అబ్బాయి కూడా మంచి మార్క్స్ స్కోర్ చేశాడు. కిరణ్, నువ్వు కూడా నాయన భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మా నాయకులకు మాకు కూడా సపోర్ట్ చేస్తే మీ అబ్బాయి ఐపీఎస్ ఐఏఎస్కి వెళ్ళడానికి మేమందరం కూడా నిరంతరము ఆ భగవంతుని ప్రార్థిస్తాం. అలాగే ఒక కిరణ్గా కాకుండా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మీ పిల్లలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి. మీరు ఎంత సపోర్ట్ ఇస్తే మా నాయకరావు ఒక స్టేజ్ వేసి అందరినీ మిమ్మల్ని లిఫ్ట్ అలా పైకి వెళ్ళించి మీ అందరూ కూడా ఇలాంటి అభినందన సభలు ఈసారి గోల్డ్ మెడల్ ఇచ్చి నాయకరావు ముందుంటాడు. మీ అందరి ఒక్కసారి మీ రెస్పాన్స్ మీ తరఫున ఎవరు ఒక్కసారి వస్తే 10th క్లాస్ ఈ అభినందన సభ జరిపినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సభ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ సభ ఏర్పాటు చేసిన ధన్యవాదాలు. ఆ ఏర్పాటు చేసిన సభ మీరు ఒక్కసారి చెప్పండి, మాకు కూడా సంతోషంగా ఉంటుంది. దాదాపు 2 hours నుంచి కండక్ట్ చేస్తున్నాం. ఏ సభ ఏర్పాటు చేసింది? వాసవి క్లబ్, వాసవి జాతీయ, లేకపోతే కనకాపల్లి సంఘం చెప్పండి. మీరు ఆ మాట సాయం చేయబోతున్నారు. ఈ అభినందన సభ ఎందుకు ఏర్పాటు చేశారంటే 10th క్లాస్ ఇంటర్ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి జస్ట్ ఈ సన్మానం అనేది మీకు చిన్నదే అవ్వచ్చు, కానీ మీకు ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం. అంటే మీరు నెక్స్ట్ కూడా ఇంకా మంచి స్థాయిలో వస్తే, ఇంకా మంచి మార్క్స్ వస్తే, ఇంకా ఇంతటికన్నా మంచి సన్మానం జరుగుతుంది. సన్మానం అనేది కాదు ఇంపార్టెంట్, మీకు ఇక్కడ 10 మందిలో ఇలా సన్మానం చేశారు అంటే మీరు ఏదో సాధించారని కదా. దీనికన్నా ఇంకా మంచి స్థాయిలో రావాలి, మీరు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఇదే సన్మానము రేపు ఇంకా పెద్దల చేతుల మీదుగా కూడా మీ అమ్మ నాన్నకు జరగాలి అంటే మీరు ఇంకా కష్టపడాలి. ఈ అభినందన సభ ఏర్పాటు చేసిన మండల ఆరోగ్య సంఘం అందరికీ కూడా మరొకసారి పేరుగా ధన్యవాదాలు. మా సాయికి మా సంఘం పేరు 4 సార్లు చెప్పినందుకు ధన్యవాదాలు తల్లి. మరి ఎంత చక్కగా మాట్లాడండి. మిగతా మహిళలు ఇంకొకరు ఎవరైనా వచ్చి మాట్లాడితే మా సంతోషం. మిగతా తల్లిదండ్రులు మాట్లాడదు ఆంటీ మాట్లాడదు. నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఫైనల్గా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపినటువంటి అందరూ కూడా దయవుంచి మా నాయకరావు గారు స్నాక్స్ అరేంజ్ చేశారు. ఎవరికైనా రాని వారు స్నాక్స్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు దాదాపు 1 month నుంచి హార్డ్ వర్క్ చేసి ఇంత విజయవంతంగా నడిపిన మా మండల సంఘం నాయకుడు నాగేశ్వరరావు గారికి, అలాగే మా సెక్రటరీ రామచంద్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నేను ఆహ్వానించిన వెంటనే మా కార్యక్రమానికి వచ్చినటువంటి సెక్రటరీ సుభాష పాంజలి గారు, నేను ఆహ్వానించిన వెంటనే ఆయన ఎంతో బిజీగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు మాకు టైం కేటాయించి మరి మిగతా వాటి పోటీలో వెళ్ళడం నాకు తెలియదు, కానీ నాగేశ్వరరావు వచ్చిన వెంటనే డెఫినెట్గా ఈ కార్యక్రమంలో అటెండ్ అయ్యి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు సార్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మన నాగేశ్వరరావు పుష్కరంగా ఉండాలి, భవిష్యత్తులో నాగేశ్వరరావు ముందుకు నడిపించాలని కోరుతూ, అలాగే మీ తల్లిదండ్రులు మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం